సో ఖచ్చితంగా దేశమే గర్వించదగ్గ పరిస్థితి తీసుకొచ్చే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు కావాలి. అంతేకాకుండా మనం చెప్పారు ఎయిర్పోర్ట్ కి ఎందుకు కావాలి, మనకి 2600 ఎకరాలు కావాలని అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఒక బ్లూ మీడియా ఏం చేస్తుందంటే 5000 ఎకరాలు ఏదో రకరకాల వాళ్ళు చెప్తారు మేడం, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఒకవైపు ఒక ఏనుగు నడుచుకుంటూ వెళ్తుందంటే కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం పట్టించుకోకూడదు. ఆయన వెళ్లే విధానం మంచిది, అందరూ కూడా ఆయన నమ్మారు. ఖచ్చితంగా మనకు కావాలి. సేకరిస్తే అక్కడ ఉన్న రైతులకు లేని ఇబ్బంది మీకెందుకు మేడం? ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి ఎందుకు? అవసరం లేదు కదా. రైట్ కిషోర్ గారు, రైట్ మనతో పాటు అక్కడ అమరావతి నుంచి మహిళా రైతు కూడా జాయిన్ అయ్యారు, వరలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్తే అండి. రైట్, ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి దిశగా కూడా ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రైతులే ముందుకొచ్చి మా భూములు తీసుకోండి అంటూ కూడా స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి. సో ఏపీ సర్కార్ తీసుకునే నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు వరలక్ష్మి గారు? మీకు కిషోర్ గారికి నమస్తే అండి. రైతులు ఇప్పుడు అందరికీ అర్థమవుతుందండి వాళ్ళ ఏపీ ఎలా ఉందో. ఇప్పుడు మావి తీసుకున్నప్పుడు నెక్స్ట్ 5 years చంద్రబాబు గారు వస్తే తప్పకుండా ఈ లాస్ట్ 5 years లో ఆయన తీసుకునే వాళ్ళేనండి. అప్పుడు కూడా వాళ్ళు ఇస్తాం భూములు అని చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా ముందుకొచ్చారు, మావి కూడా తీసుకోండి, మావి కూడా తీసుకోండి అంటే చూద్దాము ఇది డెవలప్ చేస్తే తీసుకుందాంలే అన్నట్టు ఆయన అప్పుడు ఆపారు. ఇక తర్వాత మీకు తెలిసిందే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత అసలు తీసుకున్న భూములకు కూడా అతిగతి లేదు. ఆయన అసలు ఇక్కడ అమరావతి రాజధాని లేదు, ఓన్లీ శాసన రాజధాని వరకే అమరావతి ఉంటదని చెప్పేసి ఆ రోజు అందరికి చెప్పి ఆయన అమరావతిని పడుకోబెట్టేశారు శాంతం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, మరి రైల్వే జోన్ ఒకటి వచ్చింది మాకు, అవన్నిటికి మరి కావాలి. ఇంకా ఔటర్ రింగ్ రోడ్లు వస్తున్నాయి, ఇవన్నిటికి కూడా భూమి కావాలి కంపల్సరీ. ఇప్పుడు అమరావతిలో ఉన్న భూములు లేవండి ఆల్రెడీ. ఇక్కడ బిట్స్ పిలాని ఒకటి, ఇంకా క్వాంటమ్ వ్యాలీ ఒకటి, ఇవన్నిటికీ వాళ్ళు ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు అవన్నీ కూడా పనులు జరగాలని చూస్తున్నారు. ఇంకా భూములు కావాలని చెప్పేసి ఇప్పుడు పక్కకి వెళ్తే రైతులు రెడ్ కార్పెట్ వరుస్తున్నారు. రండి చంద్రబాబు గారు అంటే ఎవరైనా ఇస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు ఆయనకు తెలుసు. ఆయన ఎంతవరకు ఆయన మెచ్యూరిటీ అంటే అందరికీ తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి భూమి ఎలా ఇస్తారండి? ఆయన గెలిచిన తర్వాత 6 నెలలకి పక్కన పెన్నానది అనుసంధానానికని మాకు ఇక్కడ పక్కనే తీసుకున్నారండి అమరావతి. మా భూములు కాకుండా పక్క భూములు మామూలుగా ఇట్లా సమీకరణ కాకుండా అక్విజిషన్ లో తీసుకోవాలని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఇచ్చారు. అప్పుడు కొంత భూమి పెన్నాన అనుసంధానానికి బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిన తర్వాత 6 నెలల్లో పోతే వాళ్ళు అమరావతి చూడయ్యా తర్వాత మా భూములు ఇస్తాంలే పోపో నీకు ఇవ్వమని అంటే మీరు అప్పుడు ఇస్తా అన్నారు కదా అని వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబోతే వాళ్ళు కోర్టులకు ఎక్కారండి. అప్పుడే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర, అప్పుడే ఓడిపోయాడండి. ఇంకా ఆయన ఏదో నేనుండా 5 ఏళ్లు నన్ను జనం మెచ్చుకున్నారు, ఓ నాకు ఇదేంటి దండలేస్తున్నారు, శాలువాలు కప్పుతున్నారని ఆయన చెప్పుకోవటమే కానీ అప్పుడే ఓడిపోయాడు రైతుల చేతిలో. ఇవాళ ఆయన చెప్పేది ఒకటే మాట అండి, వాళ్ళందరూ మసిపూసి మారేడుగాయి. వాళ్ళకి కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాదండి, ఈ అభివృద్ధి చేసే నాయకుడు ఎక్కడ పైకి వెళ్తారో వీళ్ళ పేరు ఎక్కడ వచ్చిద్దో అని చెప్పి ఒకటే క్వశ్చన్ అండి ఆయనకి. అమరావతి కాదు, అమరావతి రాజధాని ఒక్కసాటే అభివృద్ధి అవుతుంది అందుకని నేను రాజధాని చేయదలుచుకోలేదు అన్న జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎందుకు చేయలేదండి? మరి పోలవరం చేస్తే ఆంధ్ర బెనిఫిట్ 4 రాష్ట్రాల మీదుగా పోతే నేషనల్ ప్రాజెక్టు, మరి అది చెయ్యాలి కదా, అదెందుకు మానేశాడు ఆయన? ఆంధ్రాకి ఎక్కువ బెనిఫిట్, ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకి ఎక్కువ నీళ్లు ఇచ్చేది పోలవరం, నువ్వెందుకు ఆపేసావు అది? కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు అనేవాడు ఏది మొదలు పెట్టినా కూడా ఆయన చెయ్యడండి, ఆయనకు ఒక్కటే ఏయమ్ము ఆంధ్ర అని పడుకో. ఆయనకి ఎప్పటికైనా ఆంధ్ర మీద కక్షేనండి, కక్ష చర్య కాబట్టే మమ్మల్ని అందరినీ 30,000 ఎకరాలు కావాలి ఇష్టమేనంటే పార్టీలకు అతీతంగా ఆ రోజు మేము అందరం ఇచ్చాం. ఆయన కూడా ఒప్పుకున్నాడు ప్రతిపక్ష నేతని. అంటే నేను చెప్పాను ఆయన అడుగుతాడు వీళ్ళు ఇవ్వరులే అంతే, ఆయన అనుకున్నాడు వీళ్ళు ఇచ్చారంటలే 30,000 ఎకరాలని. కానీ నాయకుడిని చూసి ఇచ్చారు కానీ ఆ రోజు భూమి మేము ఎవరిని చూసి ఇవ్వలేదండి. గవర్నమెంట్ ప్రభుత్వం ఇవన్నీ కూడా మాకు చాలా మంది రైతులకు అసలు అది అర్థం కాని విషయం. చంద్రబాబు గారు అడిగారు, ఇంకంటే అది వేరే గవర్నమెంట్ ఉందా, కలెక్టర్లు సంతకం పెట్టాలా, IASలు ఇవన్నీ కూడా మాకు తెలియదండి ఆ రోజుల్లో. ఈ పొలాలు ఇచ్చిన తర్వాత కదా ఇదంతా చేసిన తర్వాత ఆయన రాజధాని వద్దు అన్నాక కదా మేము బయటకు వచ్చి చూసి ఇవన్నీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ కొన్నాడు దాకా ఆగారు, చంద్రబాబు గారికి ఇచ్చారు, చంద్రబాబు గారికి ఇచ్చారని. చంద్రబాబు గారికి భూమి ఎట్టేస్తామండి, ప్రభుత్వం ముడి కింద 34,000 ఎకరాలు పెట్టుకొని నువ్వు చంద్రబాబు భూమి ఇచ్చారు. ఈ రైతులందరూ నేనేం చేస్తాను, ఇక్కడేం చేయలేను, ఇక్కడేం అభివృద్ధి లేదు, ఏం అభివృద్ధి లేదు. ఆయనకి వాటర్ కావాలని చెప్పారు, వాటర్ ఉంది ఇక్కడ,
రాష్ట్ర జిల్లాలన్నిటికీ సమదూరంలో ఉంది. ఇంకేం కావాలండి వీళ్ళకి రాజధానిలో? ఆయన ఎడారిలో కూడా ఇసుక మంచి రేటు కమ్మే తెలివి చంద్రబాబు గారికి ఉందండి. అందరూ ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మెచ్చిన నాయకుడు బాబు గారు. మేము ఆయన పొగట్టం కాదు. ఇవాళ మాకు ఇక్కడ ఆశల మీద బతుకుతుందండి ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రం ఆశ మీద బతుకుతుంది. బాబు గారు వచ్చారు, ఏదో పోయిన గత 5 ఏళ్ళు బాధలు పడ్డాము అందరికీ తెలుసు. వాళ్ళ రాజధాని రైతులు ఇవాళ ఆయన మీద కేసు పెట్టారని ఆయన మేము ఎప్పుడూ చేయలేదు. ఈ పనులు సిగ్గు లేదండి వాళ్ళ నాయకులు. వాళ్ళు బయటకు వచ్చి చూడటానికి ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని ఏ రకంగా కొట్టారండి. మా చెవులు బీకారా, జుట్టు బీకారా, మగాళ్ళు వెనక నుంచొని ముందు ఆడ కానిస్టేబుల్ నుంచోబెట్టి మమ్మల్ని నెట్టారా? పోలీసులు ఆయన హయాంలో చేయలేదండి ఇవన్నీ. ఇప్పుడు వచ్చి పోలీసులు బట్టలు తీసుకొడతానంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేసినప్పుడు బట్టలు ఆయన. ఓకే వరలక్ష్మి గారు, రైట్. ఫైనల్ గా కిషోర్ గారు, రైట్, ఇంకా అమరావతికి మరింత ప్రాధాన్యత దిశగా కూడా వెళ్లే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అనిపిస్తుందా? చూడాలా? ఎట్లా చూస్తారు? ఫైనల్ గా చెప్పండి. ఖచ్చితంగా అమరావతికి 100% కూడా క్యాపిటల్ పూర్తి చేయగలగా సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2027 కల్లా మాక్సిమం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ కూడా 2027 కల్లా ఇస్తారని చెప్పారు. కేవలం అమరావతి ఒకటే కాదు, అంతేకాకుండా ఉత్తరాంధ్ర కోసం మల్లంపల్లిలో అశోక్ ఐలాండ్స్ గానీ, బీపీసీఎల్ పెట్రోకెమికల్స్ గానీ, అంతేకాకుండా రాయలసీమ వాసుల కోసం కడప జిల్లా కొప్పర్తి నుంచి, అంతేకాకుండా కర్నూలు జిల్లాను ఓరవకల్ నుంచి పారిశ్రామిక ఇదిగా గారి ప్రతి ఒక్కటి కూడా చూసుకొని, అంతేకాకుండా నిరుద్యోగుల కోసం 9,34,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన స్కీములు ఏంటంటే ఏదైనా కంపెనీ వచ్చి అక్కడ ఉంచోవాలా. సో దానికి సంబంధించిన ఎలాంటి స్కీములు కావాలన్నా, ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర నుంచి చూసుకుంటున్నారంటే అది ఆయన ఘనత అండి. అంతేకాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆయన ఒక్కొక్కటి కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకొని ఈయన ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారంటే ఆయన మీద అందరికీ 100% నమ్మకం ఉంది. ఆయన చేయగల ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మేము అందరూ కూడా నమ్ముతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కిషోర్ గారు, అలాగే వరలక్ష్మి గారు డిబేట్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం.